హాయ్ అండి. టమాటా కందిపప్పు వేసి టమాటా పప్పు చేశాను కందిపప్పుతో. కానీ మా పిల్లలు నేను బెండకాయ వేపుదామని ఇట్లా అడ్డంగా ఇట్లా నిలువుగా కట్ చేశాను. వేపుడు వద్దు మమ్మీ, ఇది కూడా గ్రేవీలాగా చేసేసి టమాటా గ్రేవీలాగా, ఆయిల్ ఎక్కువ నాకు తినబుద్ధి అయితే లేదని పిల్లలు. ఫస్ట్ అంతా నేను ఆయిల్ లేకుండా పాల మిగడతో వంటలు చేస్తే చాలామంది ఇక గట్టిగా తినాలి, ఉన్నన్ని రోజులు ఉండాలి అన్నట్టు మెసేజ్లు పెడుతుండే. సరేలే, ఇక వీడియోలు కూడా ఏం ఆయిల్ వేయకుండా వండితే స్లోగా వెళ్తున్నాయి. ఇట్లా ఆయిల్ పోసి వేపుళ్ళు మనకి ఇష్టం వచ్చినట్టు తిని ఉంటే బరువు పెరిగిపోతున్నాము. అలా అని పిల్లలు మళ్ళీ ఆయిల్ తగ్గించి ఫస్ట్ వండేటట్టు వండు అని అడుగుతుంటే ఇంకా అప్పుడప్పుడు ఇలా కూడా చేయవలసి వస్తుంది. ఇలా టమాటా మనకి చక్కగా బెండకాయలు వేసుకొని ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు ఇలా బాగా కలిపేసి అన్నీ కూడా ఓ 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఏదైనా సరే మనము ఆయిల్ కానీ ఉప్పు కారాలు కానీ ఎక్కువగా తిన్నట్లయితే బరువు అనేది ఎవరైనా పెరుగుతూ ఉంటారు. ఎంత తక్కువ తింటే అప్పుడప్పుడు మంచిగా తినాలనుకుంటారు. రైస్ మెయిన్. రైస్ ఎక్కువగా తినేటప్పుడు ఎవరికైనా సరే బాడీ అనేది పెరగడం జరుగుతుంది. ఇలా కర్రీస్ చేసుకొని నేనైతే ఎక్కువగా కొర్రలు అయితే ఇంట్లో వండుతున్నాను డైలీ. కొర్ర రైసు లేదంటే మనకి జొన్నల రవ్వతోని అది కూడా టైట్గా ఇంత రాగి పిండి వేసి జొన్న ముద్దలా చేసుకొని తిన్నా బాగుంటుంది. రైస్ బాగా ఇంట్లోనైతే తగ్గించామండి. ఇది కొర్ర రైస్ అంటారు. చాలా బాగుంటుంది. కినోవా కూడా బాగుంటుంది. కినోవా ఎక్కువగా తినకూడదు. ఏదైనా 40 గ్రామ్స్ అలా తినొచ్చు మనకి కినోవా రైస్ కూడా మనకి ఏ హోటల్కి వెళ్ళినా సరే కినోవా కూడా ఇస్తారండి అడిగితే. చాలా మంచిగా అయితే టేస్ట్ ఉంది. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి.